అల్ప ప్రాణి ఏంది, మహాప్రాణి ఏంది. అల్ప ప్రాణి అంటే వేటిని అంటారు, మహాప్రాణి అంటే వేటిని అంటారు అనే దీని మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాని ముందు చూడండి, వ్యంజన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వ్యంజన్ ఏమేమి ఉంటుంది, వ్యంజన్ చూడండి మీకు అందరూ తెలుసు. ఇది వ్యంజన్. వ్యంజన్లు ఏమేమి ఉంటాయంటే చూడండి, ఖ ఖ, గ ఘ, అంగ, ఛ ఛ, జ జ, ఇది ధ ధ, ద ద, అన, థ థ, ద ద, న, ఫ ఫ, బ బ, మ, య ర ల వ, సే ష స హ. ఇది వ్యంజన్. ఈ వ్యంజన్ని ఇక్కడ మనం అల్పప్రాణ్ మహాప్రాణాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీనిలో అల్పప్రాణ్ అంటే దేని అంటే అల్పప్రాణ్ అంటే ఏమేమి ఉంటాయి, మహాప్రాణ్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ అల్పప్రాణ్. అల్పప్రాణం అంటే వ్యంజన్లో ఉన్న వర్ణాలనే కొన్ని అల్పప్రాణాలు ఉంటాయి, కొన్ని మహాప్రాణాలు. అల్పప్రాణం అంటే ఏంటి, చాలా తక్కువ సమయంలో మనం చెప్తాం, అంటే పలికేది వర్డ్ తక్కువ సమయంలో మనం పలుకుతాము. మహాప్రాణం అంటే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటాం. ఓకే, అది చూడండి. అల్పప్రాణాలు ఏమవుతాయంటే తక్కువ అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఖా వస్తుంది, గా వస్తుంది, అంగ వస్తుంది. మరి మహాప్రాణాలు ఏమొస్తాయి, మహాప్రాణాలు చూడండి, ఖా వస్తుంది, గా వస్తుంది. ఓకే, అదే అల్పప్రాణాలు చూడండి, మళ్ళా ఛా వస్తుంది, తర్వాత జా వస్తుంది. మరి మహాప్రాణం వస్తుంది, సెకండ్ ఛా వస్తుంది అండ్ జా వస్తుంది. మరి అల్ప ప్రాణంలో చూడండి ఏమొస్తుంది, ధా వస్తుంది అండ్ దా వస్తుంది అండ్ అంగ వస్తుంది. మరి మహాప్రాణం వస్తుంది, సెకండ్ ధా వస్తుంది అండ్ ఢా వస్తుంది. ఓకే, మరి అల్ప ప్రాణంలో చూడండి ఏమొస్తుంది, ఇక్కడ ధా వస్తుంది అండ్ దా వస్తుంది, నా వస్తుంది. మరి మహాప్రాణం ఏమొస్తాయి, ఛ వస్తుంది అండ్ ధా వస్తుంది. మరి అదేవిధంగా అల్ప ప్రాణం ఏమొస్తుంది, దీంట్లో మనం హా వస్తుంది, బా వస్తుంది అండ్ మా వస్తుంది. ఓకే, మరి మహాప్రాణం ఏమొస్తాయి, ఫా వస్తుంది అండ్ భా వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ ఇందులో యా రా లా వా, ఇది అల్ప ప్రాణం వస్తుంది. అదేవిధంగా మహాప్రాణం వస్తాయి చూడండి, సే శ స హ, ఇవి మహాప్రాణం వస్తాయి. చూడండి, ఇది అల్ప ప్రాణ అండ్ మహాప్రాణ. అల్ప ప్రాణంలో ఈ వర్ణాలు ఉంటాయి, మహాప్రాణంలో ఈ వర్ణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ధ అని చేసి అల్ప ప్రాణ మహాప్రాణ అంటే ధ అంటే సెకండ్ ధ కాబట్టి ఇది మహాప్రాణం. ఓకే, అంటే ఇవి పంచమాక్షర పరంగా చూసుకోవాలి. పంచమాక్షరం అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ ఏమో అల్ప ప్రాణం వస్తుంది. ఫస్ట్ వన్, థర్డ్ వన్, చూడండి, ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్ ఇవన్నీ అల్ప ప్రాణం వస్తాయి. మరి సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఏమో మహాప్రాణం వస్తుంది. తర్వాత ఈ అంతస్తు వ్యంజన్, ఈ అంతస్తు వ్యంజన్ ఏమో అల్ప ప్రాణం వస్తుంది. తర్వాత ఊష్ణ వ్యంజన్ ఏమో మనకు మహాప్రాణంలో వస్తుంది. ఇది అల్ప ప్రాణ్ మహాప్రాణ్ పరంగా మన క్లాస్ అన్నమాట. ఈ చూసి ఒక్కసారి క్లాస్ మీరు వినడంతో ఖచ్చితంగా పిల్లల నుంచి మీకు అల్ప ప్రాణ్ మహాప్రాణ్ నుంచి ఒక కూడా పోవడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.